సంగం మండలం దువ్వూరు, మరిపాడు, చెన్నవరపాడు గ్రామాలలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ఆనంకి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో తమ గెలుపుకు అందరూ గట్టిగా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు 86 లక్షలకు పైగా రేషన్ కార్డులను మధ్యతరగతి కుటుంబాలకు అందిస్తే వైసీపీ ప్రభుత్వం కేవలం 63 లక్షల రేషన్ కార్డులు మాత్రమే లబ్ధిదారులకు అందించిందని అన్నారు. సుమారు 20 లక్షలకు పైగా రేషన్ కార్డులను వైసీపీ ప్రభుత్వం తొలగించిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రవీంద్రారెడ్డి, శేఖరయ్య, కర్నాటి రవీంద్రారెడ్డి, మారెళ్ల శ్రీనివాసులు యాదవ్, సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి, దయాకర్ గౌడ్, మంజులా నాయుడు, రత్నయ్య, హరిరెడ్డి, జనార్దన్ రెడ్డి, పార్థసారథి రెడ్డి, భీమేశ్వరరెడ్డి, గోపీనాయుడు, కాకు మధు, బాబు, పట్టాభి తదితరులు పాల్గొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉన్న రేషన్ కార్డులు ఈ రాష్ట్రంలో 86 లక్షలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి రాష్ట్రంలో అంటే 86 లక్షల ఉన్న రేషన్ కార్డులని కోత విధించి 63 లక్షల కుటుంబాలకు మాత్రమే ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చారు. అమ్మఒడి అని పెట్టారు. సరే, అమ్మఒడి పెట్టారు. చదువుకునే ప్రతి బిడ్డకి నేను 15,000 ఇస్తానని ఎలక్షన్కు ముందు చెప్పాడు. ఎలక్షన్ అయిపోయాక మరి ఆయన అమ్మఒడి ప్రతి బిడ్డకి ఇస్తానన్న ఆయన, నేను పుట్టిన ఒక బిడ్డకే ఇస్తాను, 2 బిడ్డలకి ఇవ్వను, 3 బిడ్డలకి ఇవ్వను అన్నాడు. ఇవాళ అటువంటి పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు తగ్గింపు లేకుండా, ఒక బిడ్డ కానీ ఉంటే ఆ తల్లికి 15,000, 2 బిడ్డలు ఉంటే 30,000, 3 బిడ్డలు ఉంటే 45,000 నేను ప్రతి సంవత్సరం ఆ బిడ్డల యొక్క భవిష్యత్తుకి నిధులు ఇస్తానని చెప్పి ఇవాళ ప్రమాణం చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తన పార్టీలో ప్రణాళికలో పెట్టాడు. తెలుగుదేశం ప్రభుత్వంలో 16 లక్షల మంది పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం అమలు చేసింది ఆ ప్రభుత్వం. 16 లక్షల మంది పిల్లలకి రాష్ట్రంలో. మరి జగన్ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీఎంబర్స్మెంట్ నేను ఎంత ఉంటే అంత ఇస్తా అన్నాడు. ఎంత ఉంటే అంత ఇచ్చే సంగతి దేవుడు ఎరుగు. కానీ 16 లక్షల మంది పిల్లల్ని 9 లక్షలకి తగ్గించేశాడు. చంద్రబాబు నాయుడు 16 లక్షల మందికి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తే ఈ పెద్ద మనిషి వచ్చాక 8.5 లక్షకో 9 లక్షల మందికో తగ్గించేశాడు. ఈ రాష్ట్రంలో ఆయన తెచ్చిన అప్పుకి మనం కట్టాల్సిన వడ్డీ సంవత్సరానికి 57,000 కోట్లు అని చెప్పి మీకు మనం చేస్తాను. వడ్డీ మాత్రమే బ్యాంకులకి. ఇక అసలు కోట్లలో ఉంది 11 లక్షల కోట్ల అసలు, వడ్డీ 57,000 కోట్లు సంవత్సరానికి. ప్రభుత్వ ఆదాయం ఎంతో తెలుసా? 90,000 కోట్లు ప్రభుత్వ ఆదాయం. 57,000 కోట్లు ఈయన తెచ్చిన పందేరానికి, ఈయన పెట్టే బొరుగు ముద్దలకి 57 కోట్లు అప్పు పోతే ఇక మిగిలింది 48,000 కోట్లు ఉద్యోగుల యొక్క జీతభత్యాలు, వాళ్ళకి అలవెన్సులు ప్రభుత్వ ఉద్యోగాలకి చెల్లించాలి సంవత్సరానికి. ఇకపోతే ఆడు మిగిలింది ఏందయ్యా? ఖాళీ బొచ్చ తప్ప. ఈ పెద్ద మనిషికి అధికారం ఇస్తే తిరగేసి ఖాళీ బొచ్చ మనకు చూపించి వెళ్ళిపోతాడు. ఇంకా ఈయన అవసరమా మనకి? ఇంకా ఈయనతో పరిపాలన సాగించుకుందామా? ఇంకా మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోగలమా? చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎంపీలు, అడ్వైజర్లు, సలహాదారులవే ఈ ఫ్యాక్టరీలు. వాళ్ళు ఇటువంటి మద్యాన్ని తయారు చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి ఇవాళ తయారు చేస్తే దానికి అనుమతులు ఇచ్చిన దానికి ఒక్కొక్క బాటిల్ పైన ఇంతని కమిషన్ తీసుకుంటూ ఇప్పటికీ 1,00,000 కోట్లు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి.
తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం.